మనకి ఫస్ట్ టైం మెన్సెస్ వచ్చేదాన్ని మనం మెనార్కే అంటాం. అంటే రజస్వల మొదటిసారి రావటం అందరి పిల్లల్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అప్పుడే ప్యూబర్టీ వచ్చింది అని అంటాం. మామూలుగా ఎవరైనా పుట్టినప్పటి నుంచి పెరిగే వయసు వచ్చే కొద్దీ ఇది రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే మన ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఓవరీ, యూట్రస్ ఇట్లాంటివన్నీ పెరుగుదల, బాడీలో ఒక స్టేజ్లో అమ్మాయి ఆ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి అర్హురాలు అవుతుంది ఆర్ ఇవన్నీ స్టార్ట్ అవ్వాలి అంటే ఈ ప్రాసెస్ అన్నది ఒక ఫ్లోలో జరుగుతూ ఉంటుంది. దానిలో వన్ ఆఫ్ ద ప్రాసెసే ఫస్ట్ టైం మెన్సెస్ రావటం అన్నది. దాన్ని మెనార్కే అంటాం. ఇది యూజువల్గా 11 years, 12 years, 13 years ఆ ఏజ్ గ్రూప్లో అవుతూ ఉంటుంది. ఈ టైంలో మనకి బాడీలో బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ వల్ల హెచ్పిఓ యాక్సెస్ అంటాం. అంటే చిన్న చిన్న ఎండోక్రైన్ గ్రంథులు ఉంటాయి. దాని నుంచి కొంచెం హార్మోన్స్ రిలీజ్ అయ్యి అది మన ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ డెవలప్మెంట్ పెరగటానికి యాక్ట్ చేసి ఒక క్రమం ప్రకారం పెరుగుతూ ఉంటుంది. ఈ గ్రంథుల్లో కానీ ఏదైనా లోపం రావటం వల్ల ఆర్ కరెక్ట్ టైంలో మనకి హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవటం వల్ల మనకి వీటిల్లో చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఒకవేళ ఈ గ్రంథులు కనుక ఎక్కువగా పనిచేస్తే, ఈ హార్మోన్స్ కనుక మనకు ముందు నుంచి రిలీజ్ అవ్వటం మొదలు పెడితే ఈ రజస్వల అనేది ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రజస్వల ఒకవేళ 10 years లోపల ఆర్ 8 years వరకు వస్తే దానికి కనుక కారణాలు ఏంటి, దానికి ఎందుకు ఇలా జరుగుతోంది అని మనం పూర్తిగా ఇవాల్యుయేట్ చేసి ఈ డిలే చేయడానికి మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అన్నది చెప్పటం జరుగుతుంది. కానీ మరీ తక్కువ ఏజ్లో అంటే ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అంటే లెస్ దాన్ 8 years 8 సంవత్సరాల కన్నా తక్కువగా పిల్లల్లో కనుక రజస్వల మొదటిసారి వచ్చింది అంటే వాళ్ళకి బాడీలో ఇంకా ఏదైనా డిసీజ్ వల్ల ఇలా వచ్చిందా, ఈ ఎండోక్రైన్ గ్రంథుల్లో ఏదైనా ప్రాబ్లం వల్ల ఇలా రజస్వల మరీ ఎర్లీగా వచ్చిందా అన్నది చెక్ చేసుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్ మనకి తెలియటము అని చెప్పనంటే, రజస్వల కనుక ఎర్లీగా వచ్చేసిందంటే దట్ గర్ల్స్ గ్రోత్లో మనకి చేంజెస్ జరుగుతాయి. అంటే ఒక ప్యాటర్న్లో మనకి బాడీలో హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటే రిప్రొడక్టివ్ ఆర్గన్ ఒక్కటే కాదు, మనకి బాడీలో గ్రోత్ సిస్టమ్ అంటే మస్కులోస్కెలిటల్ సిస్టమ్ గ్రోత్, బ్రెయిన్ డెవలప్మెంట్ ఎట్లా ఇంపార్టెంట్ అలా బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ డెవలప్మెంట్ అన్నది ఒక టైము, ఒక ఏజ్, ఒక కట్ ఆఫ్ టైం అన్నది ఉంటుంది గ్రోత్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పాలంటే. ఎర్లీగా రజస్వల వచ్చేయటం వల్ల, ఎర్లీగా ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల గ్రోత్ అన్నది మనకి ఆగిపోతుంది పిల్లల్లో. అంటే షార్ట్ స్టేచర్, పొట్టిగా అయిపోవటము, ముందు ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ పెరగకపోవటము, హైట్ రాకపోవటం అన్నది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల చూస్తాం ఎర్లీగా రజస్వల రావటం వల్ల.